నీ జీవితంలో నీ పక్షం నా దేవుడు బలమైన యుద్ధం చేయాలి అన్నప్పుడు నువ్వు ఎవరితో ఉంటున్నావో అది గ్రహించగలగాలి. ఇఫ్ యు ఆర్ విత్ ద రాంగ్ పీపుల్, నౌ ఈస్ ద టైమ్. గాడ్ ఈస్ బీన్ సేయింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ, యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ క్యాంప్, and then you need to come to the make sure that you need to be with the right camp. God has been telling to each one of us, it is you made the right choice. It is you made the right choice, because God is the one who has been telling to each one of us to come into the presence of the Lord and leave those camps that you've been into. ఏ మనుషులతో నువ్వు ఇంతవరకు ఉంటున్నావో, ఏ మనుషులైతే నీ జీవితాన్ని నిందలుగా చేస్తున్నారో, ఏ మనుషులైతే నీ జీవితంలో అనేక సార్లు నిన్ను కష్టాలు పెడుతున్నారో, వారందరినీ దేవుడు విడిచి సాయంకాల సమయంలో నేను ఈ సంఘానికి తెచ్చిన దేవుడు మన దేవుడు. సో వాట్ గాడ్ ఈస్ బీన్ టెలింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇస్ దిస్: నువ్వు ఇంతవరకు ఏ క్యాంప్స్లో ఉంటున్నావు, మీన్స్ ఏ గ్రూప్స్లో ఉంటున్నావు. దాట్స్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్. నీ జీవితంలో యేసు నీ పక్షంలో యుద్ధం చేయాలి అన్నప్పుడు, ఇఫ్ యు ఆర్ విత్ రాంగ్ పీపుల్, యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దోస్ పీపుల్. ఏ మనుషుల చేత నీ జీవితం ఎంకరేజ్ చేయబడుతుంది, ఏ మనుషుల చేత నీ జీవితంలో బలమును పొందుకుంటావు, ఏ ప్రాంతంకి వెళ్తే నీ జీవితానికి ఒక గైడెన్స్ వస్తుంది, ఏ ప్రాంతంలో ఏ మనుష్యుడి మాటలు వింటే నీ జీవితంలో ఒక కార్యం జరుగుతుంది, ఏ మనుష్యుడి మాటలు నీ జీవితాన్ని ఎంకరేజింగ్గా చేస్తున్నాయి, ఏ మనిషి చేస్తున్న ప్రార్థనలలో నువ్వు ఆత్మీయ ఫలాలు పొందుకోగలుగుతున్నావు, ఏ ప్రాంతంలో ఉంటే, ఏ మనుషులతో ఉంటే నీ యొక్క జీవితం గొప్పగా ముందుకెళ్తుంది అనేది దేవుడి యొక్క సాయంకాల సమయంలో, when Gideon, he didn't realize until he had a dream.